వన్ షాట్ అట్ టూ బర్డ్స్. ఒక దెబ్బకు రెండు పెట్రోల్ అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇండిగో క్రైసిస్ని పరిశీలిస్తారు. ఇండిగో భారతదేశంలో 24% విమానాలు మొత్తం సైన్స్ వాడతారు. పెద్ద కాల్ సంతోషం 2012 నుంచి ఈ సంవత్సరం కనుక్కుంటూ వస్తూనే ఉంది. తర్వాత సంవత్సరం క్రితం కోర్టు డైరెక్షన్ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్. నేను ఆ గైడెన్స్ నుండి ఫాలో కావాలి. ఎందుకంటే వీళ్ళకి విమానం తక్కువ, సర్వీస్ ఎక్కువ, పనివారం పైలట్స్ పెడతామని దాని పైలట్స్ సమ్మె చేయడానికి చేతగాక కోర్టుకు పోయారు. అదే పబ్లిక్ సెక్టర్స్ ఉంటే వాళ్ళు అప్పటితో తీసుకోవాలి కాదు. తర్వాత ప్రజల సొంతతోటి విమానాశ్రయాలు పెట్టి దాన్ని ప్రైవేట్ అప్పగించారు. అంతకుముందు ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ప్రైవేట్ చేశారు. అదే పబ్లిక్ సెక్టర్ విమానాలు ఉంటే వాళ్ళు కాపాడుతారు. కోవిడ్లో వాళ్ళే ఆపరేట్ చేశారు, సంచలనంలో వాళ్ళే ఆపరేట్ చేశారు. ఎవరు ఫీల్ చేసి పడేశారు. సక్సెస్ అవ్వగా ప్రభుత్వం ఈ కోర్టు మొత్తం ప్రైవేట్. ఇండిగోకు అపారమైనటువంటి మద్దతు పోతుంది. దాని సంక్షోభం వచ్చింది. ప్రపంచంలో దక్షిణం మంత్రాంత కాదు. ఇప్పుడు ఒకవైపున ఇండిగోని నిర్వీర్యం చేసి అన్నటువంటి ఇవ్వాలి. రెండవది ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తీసేయాలి. ఈ రెండు ప్రయత్నాలు బీజేపీ జరుగుతూ ఉన్నాయి. దీని ఫలితంగానే ఉద్దేశపూర్వకంగా ఇండిగో సంస్థని ఎంకరేజ్ చేసి దాన్ని సంక్షోభంలో పడేసి సంక్షోభం నుంచి ఇప్పుడు ఇండిగో మేనేజ్మెంట్ ఎవడో విక్రమని తీసేయడం కాదు. ఇండిగో మేనేజ్మెంట్ తక్షణం అరెస్ట్ జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టి ఎంక్వైరీ చేయించాలి. అదే వాళ్ళు జైల్లో పెట్టుకొని పంపించేస్తే వాళ్ళు తమల పక్కన పంపిస్తారా? వాళ్ళ ప్రజల్ని తలుపు చెప్తా కొడతా ఉంటే గవర్నమెంట్ తమల పక్కన పంపిస్తాం. నేను వ్యతిరేకిస్తున్నాం. తక్షణం ఇండిగో మేనేజ్మెంట్ అరెస్ట్ పడేయాలా, ఎంక్వైరీ జరిపించాలా, దీన్ని శాంక్షన్ చేసే అవసరం ఉంది. ఇంటికి జాతీయం చేసి ప్రభుత్వ వార్తల్లో దీన్ని జరిపించాలని కోరుతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.